హలో గైస్, అందరికీ నా వాయిస్ వినపడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్ చేయండి. ఎవ్రీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. అందరికీ నా వాయిస్ వినపడుతుందా? ఓకే. సి గైస్, మనకి ఇక్కడితో అకౌంట్స్ పేయబుల్స్, రిసీవబుల్స్, జిఎల్ వరకు అయిపోయింది. ఓకేనా? సో ఎప్పుడైతే మనకి ఓటీసీ కంప్లీట్ అయిపోయిందో, ఓటీసీతో పాటు మనం సేల్స్ ఆర్డర్ క్రియేషన్, అవుట్బౌండ్ డెలివరీ, పికింగ్, ప్యాకింగ్, లోడింగ్, డిస్పాచింగ్, పీజీఐ ప్రాసెస్ అయితే ఇంతే. ఓకే, ఏది చేసినా సరే. సో బిల్లింగ్ దగ్గర FI to SD ఇంటిగ్రేషను, ఫ్యాక్టర్స్ అడుగుతారు. అలాగే మీరు ఏది చేసినా దానికి సంబంధించిన టేబుల్స్ తెలుసుకోవాల్సి ఉంటుంది. టేబుల్స్ అంటే ఏంటండి? సో డేటాబేస్లో డేటా ఎలా స్టోర్ అవుతుంది? టేబుల్స్ రూపంలో స్టోర్ అవుతుంది. సడన్గా ఎవరైనా ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ టేబుల్ ఏంటి అని అడిగారు అనుకో, చెప్పాలి. వెండర్ ఓపెన్ ఐటమ్స్, కస్టమర్ ఓపెన్ ఐటమ్స్, వెండర్ క్లియర్డ్ ఐటమ్స్, కస్టమర్ క్లియర్డ్ ఐటమ్స్, అసెట్ సంబంధించినవి, అలాగే జిఎల్ సంబంధించినవి, ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్, ఇంపార్టెంట్ అనుకున్నవి ప్రతిదీ కూడా బిల్లింగ్, FI to MM ఇంటిగ్రేషన్. ఓకే, ఇలా టేబుల్స్ ఉంటాయి. ఈ టేబుల్స్ మీరు తెలుసుకుంటే రేపొద్దున వర్క్లో మీకు ఈజీ అవుతుందన్నమాట. రియల్ టైంలో వర్క్ అంతా కూడా టేబుల్స్ మీదే ఉంటుంది. ఏమైనా తెలియకపోతే వెంటనే టేబుల్లోకి వెళ్ళి పలానా టేబుల్లో ఏది, ఆ టేబుల్లోకి వెళ్ళి తెలుసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మరి ఈరోజు సెషన్లో మనం ఎక్కడి దాకా వచ్చామంటే, మనం అప్ టు అసెట్ అకౌంటింగ్ వరకు, అప్ టు మనకి పేయబుల్స్, రిసీవబుల్స్, జిఎల్ వరకు అయిపోయింది. ఓకేనా? జిఎల్ వరకు అయిపోయింది. ఇక అసెట్ అకౌంటింగ్ ఒక వారం రోజుల నుంచి 8 రోజులు పడుతుంది. 8 రోజులు పడుతుంది అసెట్ అకౌంటింగ్. పెద్ద కాన్సెప్ట్. అసెట్ అకౌంటింగ్ అయిపోయిన తర్వాత మనకి TDS, దీన్నే విత్ హోల్డింగ్ ట్యాక్స్ అంటారు. తర్వాత ఫారిన్ కరెన్సీ రీవాల్యుయేషన్, తర్వాత EBS. TDS 2 రోజులు, ఫారిన్ కరెన్సీ రీవాల్యుయేషన్ 2 రోజులు, EBS 3 రోజులు. అంటే 3 + 2 + 2 అంతే అండి, 5 + 7 ఈ యొక్క 8, 15 రోజులు. అంటే జస్ట్ ఇంకా 20 డేస్లో ఫ్రెషర్స్ మీరు జాబ్స్కి ట్రై చేసుకునే అవకాశం వచ్చినట్టు. తర్వాత అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ ఫర్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్, DME, IDOC, RISIF ఆబ్జెక్ట్స్. ఓకే, సో డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్, ఇలాంటి అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ అప్కమింగ్ క్లాసెస్లో. ఓకే, బట్ అందరూ కూడా క్లాసెస్ వినాలి చివరి క్లాస్ వరకు. ఫ్రెషర్ పాయింట్ ఆఫ్ వ్యూ వరకు కూడా మీరు ప్రాపర్గా ఫ్రెషర్ క్లాసెస్ అయిపోయిన తర్వాత అప్పుడు నేను ఎలా ప్రిపేర్ అవ్వాలి, స్ట్రాటజీస్ ఇవన్నీ చెప్తాను. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? అందరూ కూడా సిస్టమ్ మీద కాన్ఫిగరేషన్ అప్ టు డేట్లో ఉండాలి. అండ్ ఏమైనా ఎర్రర్స్ వస్తే స్క్రీన్ షాట్ పెడితే దానికి సొల్యూషన్ అనేది చెప్తూ ఉంటాం. ఓకేనా? S/4HANA చేంజెస్ వచ్చినాయి కదా, జిఎల్ చేంజెస్ వచ్చా మీకు? వెండర్ కస్టమర్ చేంజెస్ ఉన్నాయా? లేదా? వెండర్ మాస్టర్ బిజినెస్ పార్ట్నర్ వచ్చిందా లేదా? ECCలో మెటీరియల్ లెడ్జర్ ఆప్షన్, S/4HANAలో మెటీరియల్ లెడ్జర్ మ్యాండేటరీ. సో FI to MM, FI to SD ఇంటిగ్రేషన్లో ఏమీ లేవు, చేంజెస్ ఏమీ లేవు. ఓకే, సో ఇక్కడ నుంచి మనకి న్యూ అసెట్ అకౌంటింగ్ అనే కాన్సెప్ట్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. న్యూ అసెట్ అకౌంటింగ్ స్టార్ట్ చేస్తున్నాం మనం ఈరోజు. మనం ఈ న్యూ అసెట్ అకౌంటింగ్లో ఏమేమి పాయింట్స్, టాపిక్స్ మనం కవర్ చేయబోతున్నాము. సో ఈ కైండ్ ఆఫ్ డిస్కషన్ చేద్దాము. అండ్ టుమారో ఏంటిది మనకి? వినాయక చవితినా? టుమారో సెలవు, హాలిడే టుమారో. కాబట్టి టుమారో హాలిడే. అండ్ మళ్ళీ వెంటనే నెక్స్ట్ డే క్లాస్ ఉంది. ఓకేనా? థర్స్డే మళ్ళీ క్లాస్ ఉంది. ఈ ఒక్కరోజు టుమారో మనకి వినాయక చవితి కాబట్టి హాలిడే తీసుకోవాల్సి ఉంది. ఓకే, సో న్యూ అసెట్ అకౌంటింగ్. ఓకే, ఇంకా ఫ్రెషర్స్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో జస్ట్ ఒక ఫ్రాక్షన్ ఆఫ్ 17 డేస్ అంతే. 17 డేస్ ఓపిక పడితే మీకు ఇక మీరు కూర్చొని ప్రాక్టీస్ చేసుకుని ఇంటర్వ్యూకి రెడీ అవ్వచ్చు. ఓకేనా? సో న్యూ అసెట్ అకౌంటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడుకుంటే, న్యూ అసెట్ అకౌంటింగ్, సో మనకి ఫిక్స్డ్ అసెట్స్ గురించి న్యూ అసెట్ అకౌంటింగ్లో డిస్కస్ చేస్తామండి. ఫిక్స్డ్ అసెట్స్ మనకి టైప్స్ ఆఫ్ అసెట్స్ ఏమున్నాయి? టాంజిబుల్, ఇంటాంజిబుల్ అసెట్స్ ఉన్నాయి.
So what is the difference between tangible and intangible? టాంజిబుల్ అంటే విచ్ వీ కెన్ ఫీల్ అండ్ టచ్. ఫిజికల్గా మనం వాటిని టచ్ చేయగలుగుతాం, ఫీల్ అవ్వగలుగుతాం, వాటిని మనం టాంజిబుల్ అంటాం. ఇంటాంజిబుల్ అంటే విచ్ వీ కెనాట్ సీ అండ్ టచ్, వాటిని మనం ఇంటాంజిబుల్ అసెట్స్ అంటారు. సో టాంజిబుల్ అసెట్స్ ఎగ్జాంపుల్స్ ఏంటి చెప్పండి. మొబైల్ ఫోన్స్, ఎగ్జాంపుల్స్. మొబైల్ ఫోన్, మిషనరీ, ల్యాండ్, బిల్డింగ్, ప్లాంట్ అండ్ మిషనరీ, ఫర్నిచర్స్, వెహికల్స్. సో ఇలా మనకి కనపడేవి, వీటిని టచ్ చేసేవి అన్నీ కూడా మనకి టాంజిబుల్ అసెట్స్ అంటారు. టాంజిబుల్ అంటే విచ్ వీ కెన్ ఫీల్ అండ్ టచ్. ఓకేనా. సో టాంజిబుల్ అంటే విచ్ వీ కెన్ ఫీల్ అండ్ టచ్. ఇంటాంజిబుల్ అసెట్స్ అంటే విచ్ వీ కెనాట్ సీ అండ్ టచ్. ఓకే. వాటిని మరి ఇంటాంజిబుల్ అసెట్స్ అయితే మనం ఇక్కడ అసెట్ అకౌంటింగ్లో డిస్కస్ చేయం. ఓకే. టాంజిబుల్ అసెట్స్ మెయిన్ అనమాట. సో ఇంటాంజిబుల్ అసెట్స్ అంటే ఏంటో చెప్పండి. గుడ్విల్ సార్, పేటెంట్స్, సో ఇక్కడ మన ఇంటాంజిబుల్ అసెట్స్ అంటారు. సో మనకి గుడ్ విల్ అనేది అమ్ముకునేటప్పుడు గుడ్ విల్ క్యాలిక్యులేట్ చేస్తారు. ఓకే. సో మనకి ఎస్ఏపిలో మనకి ఈ అసెట్ని ఎలా క్రియేట్ చేయాలి అనేది కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఒక అసెట్ని క్రియేట్ చేయాలంటే నెంబర్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్ మనం చేయాలి. అర్థమైందా. ఎస్ఏపిలో ఒక అసెట్ని క్రియేట్ చేయాలి అంటే నెంబర్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్ మనం చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే. సో మరి అసెట్ ఈజ్ ఏ మాస్టర్ డేటా. అసెట్ ఏంటిది? మాస్టర్ డేటా. టెల్ మీ సమ్ మాస్టర్ డేటాస్. జిఎల్ మాస్టర్, వెండర్ మాస్టర్, కస్టమర్ మాస్టర్, అసెట్ మాస్టర్. సో అలాగే మనకి బ్యాంక్ మాస్టర్. బ్యాంక్ ఈజ్ ఆల్సో మాస్టర్ డేటా కదా. సో మరి మాస్టర్ డేటాస్ అంటే ఇవి: జిఎల్ మాస్టర్, వెండర్ మాస్టర్, కస్టమర్ మాస్టర్, అసెట్ మాస్టర్, బ్యాంక్ మాస్టర్. ఓకే. ఇలా మనకి చాలా మాస్టర్ డేటా. అసెట్ ఈజ్ ఏ మాస్టర్ డేటా. కాబట్టి ఎస్ఎపిలో మనం అసెట్ని క్రియేట్ చేయటం ఎలా అనేది మనం ఫస్ట్ నేర్చుకోబోతున్నాం. అంటే కాన్ఫిగరేషన్ అయిపోయిన తర్వాత వాట్ ఈస్ నెక్స్ట్ అంటే ఫస్ట్ అసెట్ని క్రియేట్ చేయాలి. అసెట్ మాస్టర్ రికార్డ్స్ని క్రియేట్ చేయాలి. అసెట్ని క్రియేట్ చేసిన తర్వాత ఎస్ఏపిలో, సో ఆఫ్టర్ క్రియేషన్ ఆఫ్ ది అసెట్ ఇన్ ఎస్ఏపి, వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్? వీ హ్యావ్ టు ప్రొక్యూర్ దిస్ అసెట్ ప్రొక్యూర్మెంట్ ఫ్రమ్ ది వెండర్. అవునా కదా. ఇప్పుడు ఫర్నిచర్ ఉంది, ఎవరి దగ్గర నుంచి కొంటాం? వెండర్ దగ్గర నుంచి కొంటాం. సో కాబట్టి అసెట్ ప్రొక్యూర్మెంట్ అనే దాని గురించి కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం. అసెట్ ప్రొక్యూర్మెంట్ టూ టైప్స్ ఉన్నాయి. అసెట్ ప్రొక్యూర్మెంట్ టూ టైప్స్ ఉన్నాయి. సో అసెట్ ప్రొక్యూర్మెంట్లో మనం ఎంఎంఫ్లో అంటే పర్చేజ్ ఆర్డర్, గూడ్స్ రిసిప్ట్, ఇన్వాయిస్, పిఓ ద్వారా మనం అసెట్ని ప్రొక్యూర్ చేయొచ్చు. అలాగే నాన్ పిఓ అంటే డైరెక్ట్ పర్చేజ్ చేయొచ్చు అనమాట. సో పర్చేజ్ ఆర్డర్ లేకుండా. కాబట్టి అసెట్ ప్రొక్యూర్మెంట్ టూ టైప్స్. అంటే ఎస్ఏపిలో మనం ఎసెట్ని క్రియేట్ చేసిన తర్వాత ఏం చేస్తామండి?
అసెట్ ప్రొక్యూర్మెంట్ గురించి మనం మాట్లాడతాం అనమాట. అసెట్ ప్రొక్యూర్మెంట్లో మనకి ఎంఎం ఫ్లో విత్ పర్చేజ్ ఆర్డర్, ఎఫ్ఐ ఫ్లో వితౌట్ పర్చేజ్ ఆర్డర్. ఓకే, అలాగే మనకి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఇక్కడ మనకి అసెట్ ప్రొక్యూర్మెంట్ లాజిక్ S4 హనాలో మారింది. అసెట్ అక్విజిషన్ అంటాం, ప్రొక్యూర్మెంట్ ఏమంటాం మనం, అసెట్ అక్విజిషన్. లాజిక్ మారింది S4 హనాలో. జనరల్గా అసెట్ ప్రొక్యూర్ చేసినప్పుడు ఏం ఎంట్రీ వస్తుంది, అసెట్ అకౌంట్ డేటా టు వెండర్. కానీ ఈ లాజిక్ S4 హనాలో మార్చారనమాట. టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్తో మనకి పోస్టింగ్స్ ఉంటాయి. అసెట్ అక్విజిషన్ దేంతో ఉంటుంది, టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్స్. SAP S4 హనాలో అసెట్ అక్విజిషన్ పోస్టింగ్ లాజిక్ మారింది. సో మనకి ఏమొస్తుందండి, టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ వస్తుంది అనమాట. ఇది ECCకి S4 హనాకి ఉన్న డిఫరెన్స్. సో S4 హనాలో మనకి టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ అనేది ఉంటుంది, ECCలో మనకి టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ అనేది ఉండదు. మనకి అకౌంట్స్ పేయబుల్స్ రిసీవబుల్స్లో ఫస్ట్ మనం బిజినెస్ పార్ట్నర్ గురించి చేంజెస్ చెప్పాను చూడండి, అవే చేంజెస్. మెటీరియల్ లెడ్జర్ ECCలో ఆప్షనల్ S4 హనాలో మ్యాండేటరీ. మెటీరియల్ లెంత్ ECCలో 18, S4 హనాలో 40. మిగతా PO క్రియేషన్, మీగో క్రియేషన్, మీరో క్రియేషన్ నో చేంజ్. ఓకేనా. అలాగే సేల్స్ ఆర్డర్ క్రియేషన్, అవుట్బౌండ్ డెలివరీ, PGI అన్నీ కూడా సేమ్ టు సేమ్, నథింగ్ చేంజ్. ఏమైనా చేంజెస్ ఉంటే ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఓకే. సో కాబట్టి ఇక్కడ మనకి అసెట్ మాస్టర్ రికార్డ్స్ క్రియేషన్. ఫస్ట్ అసెట్ని ఎలా క్రియేట్ చేయాలి, తర్వాత మనం అసెట్ ప్రొక్యూర్మెంట్ ఎలా చేయాలి, ఎంఎం ఫ్లో విత్ పర్చేజ్ ఆర్డర్, ఎఫ్ఐ ఫ్లో వితౌట్ పర్చేజ్ ఆర్డర్. సో టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ అంటే ECC వర్సెస్ S4 హనా టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్. అలాగే మనకి టెక్నికల్ క్లియర్ అకౌంట్ని మన SAPలో ఎలా క్రియేట్ చేయాలి, అలాగే టెక్నికల్ క్లియర్ అకౌంట్స్ బెనిఫిట్స్ ఏంటి. ఓకే, ఇది మనకి కొత్త చేంజ్ ఉంది. టెక్నికల్ క్లియర్ అకౌంట్ అనేది ECCలో ఉండదు, S4 హనాలో ఉంటుంది అనమాట. మనకి డిప్రిసియేషన్ ECC అంటే ఈ మొత్తం అసెట్ అకౌంటింగ్ అన్నీ చేంజ్ చేసాయి మొత్తం ECCలో. అంటే మనకి ECC సిస్టమ్కి S4 హనాకి చేంజెస్ ఎక్కడ ఎక్కువ ఉన్నాయి అంటే అసెట్ అకౌంటింగే. అర్థమైందా, అసెట్ అకౌంటింగ్లోనే ఎక్కువ ఉన్నాయి చేంజెస్. సో మనకి డిప్రిసియేషన్ క్యాలిక్యులేషన్, సో మనకి ECCలో ఎలా ఉంటుంది, S4 హనాలో ఎలా ఉంటుంది. డిప్రిసియేషన్ క్యాలిక్యులేషన్ లాజిక్ కూడా మారింది. ECCలో ఒక ప్రోగ్రామ్ ఉంటే డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయడానికి S4 హనాలో ఇంకో ప్రోగ్రామ్ ఉంది. అంటే ప్రోగ్రామ్ లెవెల్లో చేంజెస్ ఉన్నాయి. ఓకేనా. సో డిప్రిసియేషన్ S4 హనాలో ఎలా క్యాలిక్యులేట్, డిప్రిసియేషన్ మెథడ్స్ చెప్పండి ఒకసారి. స్ట్రైట్ లైన్ మెథడ్ సార్. సో S4 హనాలో మనకి ఏమేమి మెథడ్స్ ఉంటాయి చెప్పండి ఒకసారి. మనకి ECCలో కూడా సేమ్ మెథడ్స్. డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయడానికి మెథడ్స్ అంటే డిప్రిసియేషన్ మెథడ్ ఏమేమంటే చెప్పండి. SLM అంటే స్ట్రైట్ లైన్ మెథడ్. స్ట్రైట్ లైన్ మెథడ్ ఫార్ములా చెప్పండి ఎవరైనా. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ స్ట్రైట్ లైన్ మెథడ్? యాన్యువల్ కాస్ట్ మైనస్ ఆల్వేస్ వాల్యూ బై నెంబర్ ఆఫ్ ఇయర్స్. కాస్ట్ మైనస్ ఆల్వేస్ వాల్యూ బై నెంబర్ ఆఫ్ ఇయర్స్. స్ట్రైట్ లైన్ మెథడ్ ఫార్ములా కాస్ట్ మైనస్ ఆల్వేస్ వాల్యూ బై నెంబర్ ఆఫ్ ఇయర్స్. WDV అంటే బేస్డ్ అపాన్ ది నెట్ బుక్ వాల్యూ మీద పర్సంటేజ్ చేసేస్తాం. మ్యాక్సిమం అమౌంట్ అంటే ఇంత, ఒక అసెట్కి 2 లక్షలు 3 లక్షలు ఫిక్స్డ్ అనమాట. మల్టీ లెవెల్ అంటే మల్టీ లెవెల్లోనే స్ట్రైట్ లైన్ WDV రెండు కూడా యూజ్ చేయొచ్చు అనమాట. పీరియాడిక్ కంట్రోల్ బేస్ మీద, పీరియాడిక్ కంట్రోల్ మెథడ్ ఉంటుంది, అక్విజిషన్ సబ్సిక్వెంట్ అక్విజిషన్స్ బేస్ మీద, రిటైర్మెంట్స్ వాటి బేస్ మీద. సో ఇవి S4 హనాలో ఉండే మెథడ్స్ అనమాట. మనకి అసెట్ మాస్టర్ రికార్డ్స్లో మనకి ఫస్ట్ మనం అసెట్ ప్రొక్యూర్మెంట్ చేయటం ఎలా, నెక్స్ట్ వచ్చేటప్పటికి టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్,
నెక్స్ట్ వచ్చేటప్పటికి డిప్రిసియేషన్ క్యాలిక్యులేషన్, నెక్స్ట్ వచ్చేటప్పుడు డిప్రిసియేషన్ మెథడ్స్. అర్థమైందా, అర్థం కావట్లేదా? ఇవి డిప్రిసియేషన్ అయిపోయిన తర్వాత మనకి మాన్యువల్గా డిప్రిసియేషన్ ఎలా అడ్జస్ట్ చేయాలి, మనకి ఎస్ఏపిలో ఆటోమేటిక్గా డిప్రిసియేషన్ సిస్టమే క్యాలిక్యులేట్ చేసి పెడుతుంది. 15% అంటే సిస్టమే క్యాలిక్యులేట్ చేసి పెడుతుంది. అలా కాకుండా ఇప్పుడు మనం FB50లో పోస్ట్ చేస్తున్న కూడా ట్రాన్సాక్షన్ అట్లా డిప్రిసియేషన్ కూడా పోస్ట్ చేయొచ్చు మాన్యువల్గా. మాన్యువల్ అంటే అట్లా, ఆటోమేటిక్ అంటే అదే క్యాలిక్యులేట్ చేస్తుంది. ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ చూసారు కదా, అదే ఎలా క్లియర్ చేసింది, ఓపెన్ ఐటమ్ పిక్ అయ్యి. అట్లా ఆటోమేటిక్ డిప్రిసియేషన్ క్యాలిక్యులేషన్ ఉంటుంది, మాన్యువల్ డిప్రిసియేషన్ క్యాలిక్యులేషన్ ఉంటుంది అనమాట ఎస్ఏపిలో. మనకి డిప్రిసియేషన్ అనేది ఆటోమేటిక్గా మనం డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయొచ్చు, అలాగే మాన్యువల్గా కూడా మనం డిప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకేనా? అసెట్ మాస్టర్ రికార్డ్స్ క్రియేషన్, అసెట్ ప్రొక్యూర్మెంట్, టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్, డిప్రిసియేషన్ క్యాలిక్యులేషన్, డిప్రిసియేషన్ మెథడ్స్ అండ్ ఆటోమేటిక్ డిప్రిసియేషన్ వర్సెస్ మాన్యువల్ డిప్రిసియేషన్. తర్వాత ఏంటిదండి, ఇంకా రిటైర్మెంట్స్. తర్వాత ఏంటిది, ఫస్ట్ ఎవరైనా సరే అసెట్ని క్రియేట్ చేస్తారు సిస్టంలో, తర్వాత ఏం చేస్తారు, ప్రొక్యూర్మెంట్ చేస్తారు, అంటే అసెట్ని బై చేస్తారు. తర్వాత ఏం చేస్తారు, డిప్రిసియేషన్ ఎవ్రీ మంత్ క్యాలిక్యులేట్ చేస్తారు. తర్వాత యూస్ఫుల్ లైఫ్ ఎండ్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారు మేడం, రిటైర్మెంట్ చేస్తారు. యూస్ఫుల్ లైఫ్ ఎండ్ అయిన తర్వాత ఏం చేస్తారు, రిటైర్మెంట్ ప్రాసెస్ ఏంటి S/4HANAలో. మనకి రిటైర్మెంట్ ప్రాసెస్లో విత్ కస్టమర్ అంటే కస్టమర్ ఉన్నప్పుడు లాస్ రావచ్చు లేదా గెయిన్ రావచ్చు. వితౌట్ కస్టమర్ లేనప్పుడు స్క్రాప్, పార్షియల్, ఫుల్ రిటైర్మెంట్. అంటే పార్షియల్గా మనం ఆఫ్ రిటైర్మెంట్ చేయొచ్చు, ఎస్ఏపిలో ఫుల్ రిటైర్మెంట్ కూడా చేయొచ్చు అనమాట. విత్ కస్టమర్, వితౌట్ కస్టమర్, స్క్రాపింగ్, పార్షియల్ అండ్ ఫుల్ రిటైర్మెంట్. ఓకేనా? మనకి రిటైర్మెంట్ ప్రాసెస్లో విత్ కస్టమర్, వితౌట్ కస్టమర్, స్క్రాపింగ్, పార్షియల్ రిటైర్మెంట్, ఫుల్ రిటైర్మెంట్, ఇవి ఎలా చేయాలి అనేది కూడా మన సెషన్లో డిస్కస్ చేస్తాం. మనకి ఎస్ఏపి S/4HANAలో మనకి స్మూతింగ్ అండ్ క్యాచప్ మెథడ్ అనే కాన్సెప్ట్ ఉందండి. ఏముంది, స్మూతింగ్ అండ్ క్యాచప్. మనకి ఒకవేళ అసెట్ రాంగ్గా క్యాలిక్యులేట్ చేస్తే మనం దాన్ని ఎలా అడ్జస్ట్ చేయొచ్చు అంటే, ఒక 5 నెలల్లో డిప్రిసియేషన్ రాంగ్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత 6 నెలల్లో దాని యూస్ఫుల్ లైఫ్ 10 ఏళ్ళు కాదు 5 ఏళ్ళు అని చెప్పాడు, లేదా దాని డిప్రిసియేషన్ పర్సంటేజ్ 10% కాదు 15% అని చెప్పాడు. ఇప్పుడు ఆ ప్రీవియస్ మంత్స్ అన్నిటిని ఎలా కరెక్ట్ చేయాలి అనేదే మనకి కాన్సెప్ట్ అనమాట. ఓకే, ప్రీవియస్ మంత్స్ని ఎలా కరెక్ట్ చేయాలనేదే కాన్సెప్ట్ అనమాట. కాబట్టి ఇక్కడ మనకి రిటైర్మెంట్ ప్రాసెస్ విత్ కస్టమర్, వితౌట్ కస్టమర్, స్క్రాపింగ్, పార్షియల్ అండ్ ఫుల్ రిటైర్మెంట్. మనకి ఎస్ఏపిలో స్మూతింగ్ అండ్ క్యాచప్ మెథడ్ కూడా ఉందండి. ఓకే, రిటైర్మెంట్ ప్రాసెస్లో మనకి విత్ కస్టమర్, వితౌట్ కస్టమర్, స్క్రాపింగ్, పార్షియల్ రిటైర్మెంట్, ఫుల్ రిటైర్మెంట్ అయిన తర్వాత మనకి రివర్సల్, ఒకవేళ రాంగ్ అక్విజిషన్ చేస్తే రివర్సల్ ఎలా చేయాలి. రాంగ్గా మనం అక్విజిషన్ చేసాం, అసెట్ని కొన్నాం, దాన్ని మనం రివర్సల్ ప్రాసెస్. రివర్సల్ ఎప్పుడు చేస్తాం మేడం, ఏదైనా రాంగ్గా చేస్తేనే కదా రివర్సల్ ప్రాసెస్. అసెట్ రీక్యాలిక్యులేషన్ ఎలా చేయాలి.
లో వాల్యూ ఆఫ్ అసెట్స్ ప్రాసెస్ ఏంటి? లో వాల్యూ ఆఫ్ అసెట్స్ అంటే ఏంటి? లో వాల్యూ ఆఫ్ అసెట్స్ అంటే ఏంటండి? ఆ అసెట్ వాల్యూ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి డిప్రిసియేషన్ వన్ టైమే క్యాలిక్యులేట్ చేస్తాం, మళ్ళీ రెండోసారి క్యాలిక్యులేట్ చేయం. అలాంటి వాటిని ఏమంటాం మనం? లో వాల్యూ. అంటే దానికి లో వాల్యూ ఆఫ్ అసెట్ అంటే దానికి ఒక లిమిట్ ఉంటుంది అనమాట. ఆ లిమిట్ ఉన్న అసెట్స్ అన్నిటిని మనం లో వాల్యూ ఆఫ్ అసెట్స్ కింద ట్రీట్ చేస్తారు. మనం అప్కమింగ్ క్లాసెస్లో ఏయుసి విత్ ఇంటర్నల్ ఆర్డర్, వితౌట్ ఇంటర్నల్ ఆర్డర్ లేకుండా మనం ఏయుసి సెటిల్మెంట్ చేస్తాము. అది ఎలా చేయాలి అనేది కూడా మనం నేర్చుకుంటాం. కంప్లీట్ ఈసీసీ వర్సెస్ S/4HANA చేంజెస్. అసెట్ అకౌంటింగ్ సంబంధించి మనకి టేబుల్స్, రిపోర్ట్స్. అసెట్ని ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి అనేది. ఓల్డ్ అసెట్ని మైగ్రేషన్ ఎలా చేయాలి? లెగసీ అసెట్ మైగ్రేషన్. సబ్ అసెట్ని ఎస్ఏపిలో ఎలా క్రియేట్ చేయాలి? ప్రొక్యూర్మెంట్ ఎలా చేయాలి? డిప్రిసియేషన్ ఎలా చేయాలి? ఇలాంటి కాన్సెప్ట్స్ అన్నీ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ మన సెషన్స్లో నేర్చుకుంటాము. ఇది నేర్చుకుంటే మీకు అసెట్ అకౌంటింగ్ అయిపోయినట్టే. ఓకేనా? సో జస్ట్ ఒక్క ఫ్రాక్షన్ ఆఫ్ 10 days అంటే 10 days వెయిట్ చేస్తే అసెట్ అకౌంటింగ్ మీ చేతిలో ఉంటుంది. అండ్ అందరికీ చెప్పేది ఏంటంటే అసెట్ అకౌంటింగ్ క్లాసెస్ కాన్ఫిగరేషన్ రేపు స్టార్ట్ అవుతున్నాయి. రేపు స్టార్ట్ అయితే రేపటి నుంచే మీరు కూర్చొని మీ సిస్టంలో ఈ రోజు క్లాసు ఆ రోజు మీరు ప్రాక్టీస్ చేసుకుంటే 7 daysలో అసెట్ అకౌంటింగ్ మీ చేతిలో ఉంటుంది. అర్థమైందా? 10 days లోపల మీ చేతిలో ఉంటుంది అసెట్ అకౌంటింగ్ సంబంధించిందంతా కూడా. ఓకే, అసెట్ అకౌంటింగ్ కొంచెం మనకి ఏమన్నా కష్టంగా అడగాలనుకుంటే అసెట్ అకౌంటింగ్లో నుంచి అడుగుతూ ఉంటారు. సో దానికి సంబంధించిన ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా క్లాస్ అయిపోయిన తర్వాత చెప్తాను. ఓకే, సో ఇప్పుడు మీకు అసెట్ అకౌంటింగ్ సంబంధించి మనకి ఇంట్రడక్షన్, ఓకే, అసెట్ మాస్టర్, టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్స్, ఇవన్నీ టాపిక్స్ మనం క్లాస్లో డిస్కస్ చేయబోతున్నాం. సో ఎవరికి ఏదో ఎర్రర్ వచ్చింది? ఏం ఎర్రర్ అండి ఇది? ఎర్రర్ ఏదో వచ్చింది, ఎవరికి వచ్చింది ఎర్రర్? ఎవరు ఎర్రర్ సాల్వ్ అయిందా? ఎవరిది ఇది? నీదేనా? ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్.
ఏం ఎర్రర్ ఇది? ఇరవై 26/8/2025. ఐడెంటిఫికేషన్ IDE 14. సో ఇక్కడ మనకి రన్ డేటు, ఐడెంటిఫికేషను, ఎర్రర్ ఏదో వచ్చింది, ఎడిట్ చేస్తుంటే ఆ పైకి. సో ఇక్కడ మనకి నో పాసిబుల్ డ్యూ టు ఇదేనా ఎర్రర్? నో పాసిబుల్ చేంజెస్ డ్యూ టు అన్కన్ఫర్మ్డ్ చేంజెస్ ఇన్ ది మాస్టర్ రికార్డ్స్. అంటే వెండర్ మాస్టర్ ఉంది కదా, వెండర్ మాస్టర్లో ఎవరో కొన్ని సెన్సిటివ్ ఫీల్డ్స్ పెట్టారు. ఎవరైనా మార్చాలి అంటే వెండర్ మాస్టర్లో ఏదైనా సెన్సిటివ్ డీటెయిల్స్ అంటే బ్యాంక్ డీటెయిల్స్ అవి మార్చాలి అంటే అప్రూవల్స్ కావాలన్నట్టు పెట్టారు బ్యాక్ ఎండ్లో. దీని మూలంగా అది ఏమడుగుతుంది, అన్కన్ఫర్మ్ చేయమంటుంది. ఓకేనా? అంటే ఏంటి, వెండర్ మాస్టర్లో కొన్ని సెన్సిటివ్ ఫీల్డ్స్ ఉంటాయి. ఆ ఫీల్డ్స్ని ఎవరో ఏం చేశారు, ఇది చేంజ్ చేయకూడదు అని పెట్టారు. అది అన్ని వెండర్ మాస్టర్ అన్ని కంపెనీ కోడ్స్ అప్లై అయిపోయింది. అది గ్లోబల్ ఇంపాక్ట్. ఓకేనా? మరి దీని గురించి మనం ఈరోజు చూద్దాము. సెన్సిటివ్ ఫీల్డ్స్కి ఒక టీ కోడ్స్ ఉన్నాయి, 2 టీ కోడ్స్ ఉంటాయి. ఇక్కడ ఏదో ఇచ్చాడు, అది FK05 అని, FK09. కంపెనీ కోడ్ ఏంటండి? JY. ఇదేనా? JY01. ఇదేనా మిస్టర్ చిన్ని? కన్ఫర్మ్ టు బీ కన్ఫర్మ్ చేంజ్ సెన్సిటివ్ ఫీల్డ్స్. ఈ ఫీల్డ్స్ ఎవరో దీన్ని పెట్టారనమాట. ఓకే, కన్ఫర్మ్ చేస్తా, దీని మీద డబుల్ చేసి కన్ఫర్మ్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఓకేనా? ఇప్పుడు ఓకేనా? ఇది బ్లాక్లో ఉన్నాయి, ఈ బ్లాక్ తీసి చేసుకోవాలి మీరు. ఇప్పుడు ఓకే అవుతుంది కదా, సిస్టమ్ యాక్సెప్ట్ చేస్తుంది కదా. ఓకే చేసుకోండి. కన్ఫర్మ్డ్ చేంజెస్ అంటే ఏంటి, దీని మీనింగ్ ఎవరు చెప్తారండి? కన్ఫర్మ్డ్ చేంజెస్ అని చెప్పి ఎందుకు వచ్చింది ఆర్డర్, ఎవరు చెప్తారు? మనకి SAP S/4HANAలో కానీ ECCలో కానీ వెండర్ మాస్టర్లో కొన్ని ఫీల్డ్స్ ఉంటాయి, అవి చాలా సెన్సిటివ్ అనమాట. ఆ ఫీల్డ్స్ని మళ్ళీ రెండోసారి చేంజ్ చేయకూడదు వితౌట్ పర్మిషన్, అప్రూవల్స్ లేకుండా. అది చేంజ్ చేయాలి అంటే కంపల్సరీగా దాని అప్రూవల్ కన్ఫర్మ్ చేయాలి, వేరే పర్సన్ కన్ఫర్మ్ చేయాలి. అలా బ్యాక్ ఎండ్లో దాన్ని సెన్సిటివ్ ఫీల్డ్స్ సంబంధించిన కాన్ఫిగరేషన్ సెటప్ చేశారు. దాని మూలంగా ఏంటంటే మనకి ఇలా ఎర్రర్స్ వచ్చినాయి. అలా ఎర్రర్స్ వచ్చినప్పుడు మీరు ఏం చేయాలి, FK09లోకి వెళ్ళి సొల్యూషన్ ఏంటి మేడం, కన్ఫర్మ్ చేంజెస్ మీద క్లిక్ చేయాలి. FK09. ఓకే, రాసుకోండి, ఇంటర్వ్యూలో అడుగుతారు. ఇంటర్వ్యూలో చెప్పండి సొల్యూషన్. ఓకేనా? ఇది మీకు ఏ కైండ్ ఆఫ్ ఎర్రర్ అయినా సరే SAPలో FI అయినా MM అయినా ST అయినా ఏ కైండ్ ఆఫ్ ఎర్రర్ అయినా సాల్వ్ చేసి పెడతాం. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ.